సకల సౌకర్యాలతో కూడిన సరికొత్త నివాస ప్రాంతంగా సంగారెడ్డి జిల్లా కొల్లూరులోని కేసీఆర్ నగర్ నిలుస్తుంది. ఇక సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో 145 ఎకరాల విస్తీర్ణంతో 1432.50 కోట్ల రూపాయల వ్యయంతో పేదల కోసం ఒకే చోట 15,660 ఇండ్లను నిర్మించారు. అన్ని మౌలిక వసతులు కల్పనతో కూడిన ఒక్క ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 8.65 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఉన్నత ప్రమాణాలు, అన్ని సాధారణ సౌకర్యాలు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి కమ్యూనిటీ అవసరాలతో నిర్మించిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను రేపు సీఎం కేసీఆర్ ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఒక తీపి కబురును అయితే అందించిందని చెప్పొచ్చు. నగరంలోని నిరుపేదలు అయితే ఉన్నారో వారు అంతా కూడా సుదీర్ఘ కాలంగా కూడా తమ సొంతింటి కళ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు అంటే డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల విషయానికి వస్తే ఒకే కాలంగా బల్క్ గా కూడా రేపు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సీఎం కేసీఆర్ చేతుల మీద ప్రారంభించడం జరుగుతుంది. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి కొల్లాపూర్ లో రేపు 15,660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఒకేసారి సీఎం కేసీఆర్ లాంఛనంగా కూడా ప్రారంభించడం జరుగుతుంది. ప్రధానంగా సంగారెడ్డిలోని కొల్లాపూర్ లోని 145 సువిశాల ఎకరాల విస్తీర్ణంలో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను నిర్మించడం జరిగింది. ప్రధానంగా చూడొచ్చు, ఏదైతే 145 ఎకరాల్లో కూడా మొత్తం 15,660 ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. ప్రధానంగా చూడొచ్చు 11 అంతస్తులతో పాటు 3 బ్లాకులుగా కూడా దీన్ని ఏర్పాటు చేశారు. సెల్లార్ తో పాటు ఒక బ్లాక్ లో 9 అంతస్తులు, అలాగే ఒక బ్లాక్ లో సెల్లార్ తో పాటు 10 అంతస్తులు, అలాగే ఒక బ్లాక్ లో సెల్లార్ తో పాటు 11 అంతస్తులు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను చేపట్టడం జరిగింది. ప్రధానంగా దీనికి సంబంధించి చూడొచ్చు, ఏదైతే ఆసియా ఖండంలోనే కూడా అతిపెద్ద టౌన్షిప్ కూడా నిలవబోతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే ప్రైవేట్ టౌన్షిప్ లో ఉంటాయో ఆ టౌన్షిప్ లకు ధీటుగా కూడా ఈ టౌన్షిప్ ను నిలవబోతుందని చెప్పొచ్చు. ఏదైతే నిరుపేదల కళ కూడా వాళ్ళు సొంతింటి కళను సాకారం చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తుంది. పలు ప్రాంతాలలో డబుల్ బెడ్రూమ్లను కూడా ఇప్పటి వరకు సగభాగం అయితే పూర్తిగా వస్తున్న సందర్భంలో ఒకేసారిగా 15,660 ఇళ్లను డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నగరవాసులకు కూడా రేపు సీఎం కేసీఆర్ అంకితం చేయనున్నారు. ప్రధానంగా ఏదైతే కొల్లాపూర్ లోని అంటే ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా కూడా ఎలాంటి అంటే ప్రస్తుతం ప్రైవేటు సంబంధించిన ప్రైవేటు సంబంధించిన టౌన్షిప్లు ఎలా ఉంటాయో వాటిలో ఉన్న సౌకర్యాలు ఎలా ఉంటాయో వాటికి ఏమాత్రం తీసుకోకుండా కూడా ఈ పేదల డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా అలాంటి సౌకర్యాలు వసతులు కల్పిస్తూ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను నిర్మించడం జరిగింది. ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే సంబంధించిన మొత్తం 1,489 కోట్ల అంచనాతో కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం జరిగింది. ప్రధానంగా మనం చూడవచ్చు, ఒక్కో డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు దాదాపుగా 7,90,00,000 ఖర్చు చేయడం జరిగింది. మొత్తం చూడవచ్చు, అంటే ఈ డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల విషయానికి వస్తే అత్యాధునిక అంగులతో కూడా ఇక్కడ మౌలిక వసతితో కల్పనతో పాటు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లో అయితే ఉంటాయో అయితే దీనికి సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, అలాగే విద్యుత్ లైన్ వ్యవస్థ కావచ్చు, అన్ని నూతన టెక్నాలజీని ఉండే విధంగా కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారని చెప్పొచ్చు. ప్రధానంగా 147 సువిశాల ఎకరాల విస్తీర్ణంలో కూడా ఈ డబుల్ బెడ్రూమ్లను ఇళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 1 లక్ష మంది సముదాయంతో కూడా ఒక టౌన్షిప్ ను ఒక పెద్ద టౌన్షిప్ ను కూడా ఈ ఏర్పడనుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందో తెలంగాణ ఆసియా ఖండంలోని అతిపెద్ద గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం ఉచితంగా అందించే పేదలకు ఉచితంగా అందించే టౌన్షిప్ కూడా ఈ నిలబోతుందని చెప్పవచ్చు. ప్రధానంగా చూడవచ్చు, దీనికి సంబంధించి విద్యుత్ లైన్ వ్యవస్థ కూడా అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ తో పాటు మంచినీటి సౌకర్యంతో పాటు అనేక డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఇది అత్యాధునిక ఏదైతే సాంకేతిక వినియోగించి కూడా ఈ సాంకేతికను ఉపయోగించి ఇలాంటి డబుల్ బెడ్రూమ్లను ఈ టవర్లను నిర్మించడం జరిగింది. ప్రధానంగా చూడవచ్చు, దీనికి సంబంధించి ఈ టౌన్షిప్ లో కూడా అన్ని సకల హంగులతో ఉండే విధంగా కూడా ఇక్కడ వారికి అనేక సౌకర్యాలు కల్పిస్తూ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను నిర్మించడం జరిగింది. ఇక్కడ టౌన్షిప్ లో ఉండగా ఒక పాఠశాల, అలాగే పాఠశాలతో పాటు పోలీస్ స్టేషన్
స్టేషన్, ఫైర్ స్టేషన్, అంటే విద్యుత్ సబ్ స్టేషన్, అలాగే చూడొచ్చు ఏదైతే సూపర్ మార్కెట్, అలాగే ఇక్కడ కమ్యూనిటీ హాల్, ఇక్కడ శుభకార్యాలు కావచ్చు, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లో ఒక టౌన్షిప్ గా ఏర్పడుతుంది. టౌన్షిప్ లో వాళ్ళందరికీ కూడా ఒక సమావేశాలు కావచ్చు, శుభకార్యాలు చేసుకునేందుకు అనుగుణంగా కూడా కమ్యూనిటీ హాల్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు అనేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా అంటే ఎలాంటి చూడవచ్చు. అలాగే పారిశుద్ధ నీరుకు మౌలిక సదుపాయాల కల్పనకు కూడా అనేక దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. ప్రధానంగా చూడొచ్చు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయానికి వస్తే ఏదైతే ప్రైవేట్ టౌన్షిప్ లలో ఎలాంటి హంగులు ఉంటాయో, లిఫ్టులు కావచ్చు, అలాగే దాంతో పాటు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, అక్కడ ఉన్న విద్యుత్ వ్యవస్థ కావచ్చు, అన్ని సకల హంగులతో పాటు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం జరిగింది. ప్రధానంగా చూడొచ్చు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ఈ డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను అనేక ప్రాంతాల్లో నిర్మిస్తూ వస్తుంది. దశాబ్ది వేడుకలకు నగర వాసులకైతే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందని చెప్పొచ్చు. ప్రధానంగా సుదీర్ఘ కాలంగా కూడా ఎదురు చూస్తున్న డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి చూడొచ్చు కొల్లాపూర్ లోని రేపు సీఎం కేసీఆర్ రేపు ఉదయం 11 గంటలకు అధికారికంగా కూడా ఈ డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల సంబంధించిన నిరుపేదలకు పట్టాలు ఇవ్వనుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూడొచ్చు డబుల్ బెడ్రూమ్ విషయానికి వస్తే ఒక పిహెచ్సి ఎల్సెల్ తో పాటు అంగన్వాడీ సెంటర్ కావచ్చు, అలాగే ఏదైతే ప్రైమరీ పాఠశాల కావచ్చు, అలాగే సకల హంగులతో కూడిన ఈ డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం జరిగింది. ఇక్కడ ఉన్న సంగారెడ్డితో పాటు ఏదైతే సంగారెడ్డి జిల్లాకు హైదరాబాద్ జిల్లాకు సరిహద్దున ఉన్న కారణంగా కూడా ఇక్కడ హైదరాబాద్ వాసులకు కావచ్చు, అలాగే సంగారెడ్డి వాసులకు కావచ్చు, కొంతమందికి రేపు ఈ ఇళ్ల పట్టాలు ఈ డబుల్ బెడ్రూమ్ల ఏదైతే టౌన్షిప్ లలో ఇళ్ల పట్టాలు వాళ్ళకు అక్కడ హైదరాబాద్ కావచ్చు, ఇక్కడ సంగారెడ్డి వరకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. ప్రధానంగా రేపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఉదయం 11 గంటలకి డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పంపిణీ కొనసాగుతుంది. ప్రధానంగా చూడవచ్చు ఏదైతే 145 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఆసియా ఖండంలోని ఆదర్శవంతంగా కూడా ఈ కేసీఆర్ టౌన్షిప్ నిలవనున్నదని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే నిరుపేదల కళ ఈ నగరంలోని ఎదురు చూస్తున్న వారి కళ రేపటితో సాకారం కానుంది. కెమెరా పర్సన్ రాజుతో కలిసి హరీష్, అమ్మా న్యూస్, కేసీఆర్ టౌన్షిప్ నుంచి.